నీచపు ప్రచారాలతోటి ఏం సాధిస్తావు? నాశనం అయిపోతావు నువ్వు అంతే. ఇంకా నేనేం చెప్పలేను. నాకు కుల బలము, ధన బలము, నా వెనక అన్నదమ్ముల బలం ఏం లేదు. నా నియోజకవర్గ ప్రజల బలమే ఉంది. నా దేవుడు సమ్మక్క సార్లమ్మ దయ ఉంది. అందుకని నా నోటి వాక్యం ఎలక్షన్ల ముందు కూడా మీ మిడతల దండ వచ్చినప్పుడు, అరే నా ఎంబడి ఎందుకు పడుతున్నారా మీరు, నాశనం అయిపోతారన్న. తర్వాత ఇంకోటి ఏదో ఎక్కడో ఏదో ఒక ఫోన్ మా పిఏ చేసిన, అది భద్ర ఆంధ్రాకు సంబంధించిన వాళ్ళది. ఆంధ్ర గవర్నమెంట్, ఈ గవర్నమెంట్ టీఆర్ఎస్ ఉన్నప్పుడు అక్కడిక్కడ రాయబారాలు చేసిన ఆ లారీలో ఏదో మావాడు ఏదో ఫోన్ చేసిండని దాని మీద నన్ను మొత్తం ట్రోల్ చేస్తే ఆ రోజు దుఃఖంతో నేను అన్నా, నువ్వు నాశనం అయిపోతావని. 2 రోజులకే నీ కుటుంబం నుంచి పోయి జైల్లో పడి. అది నాది అంతే, ఇంక అంతకంటే ఏం లేదు. చూసుకో వీడియోలన్నీ. ఒక రోజు గట్టిన ఇక్కడనే ఆ పార్టీ ఆఫీస్ లో ఎలక్షన్ జరుగుతుండే చెప్పిన, ఆ రోజు పడడానికి పోయి నువ్వు మధ్యలో బతికిపోయావు. ఇంతకంటే ఇంకోటి ఏం లేదు. కేటీఆర్, నువ్వు పెట్టుకుంటే నీ సమౌజ్జులతోటి నువ్వు పెట్టుకో, కానీ ఒక ఆడకూతులతో ఇంట్లో ఆడబిడ్డను ఓర్వైతే బయట ఆడబిడ్డల్ని ఎదగనివైతే. నిన్న మా సీఎం చెప్తున్నాడు, ఎస్ ఆడబిడ్డల రాజ్యాన్ని తీసుకురావడం కోసం నేను అవసరం 60 సీట్లు ఇస్తా, గెలిపిస్తా అంటున్నావు. నీ ఇంట్లో ఆడబిడ్డనే నువ్వు రకరకాల కుట్రలు కుతంత్రాలు చేసినావని బాధపడుతూ టీవీల ముందుకొచ్చి ఏడుస్తుంది. నా కన్నీళ్లతోటి నువ్వేం బాగుపడతావురా? నువ్వేం బాగుపడవు, నాశనం అయిపోతావు. మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి మీద ఇష్టానుసారంగా అధికారం ఉంది కదా, నేను మంత్రిని కదా, ఏది మాట్లాడినా చెల్లుబాటు అవుతుందని శాపనార్థాలు ఏది పెడతా ఉందో ఆ శాపనార్థాలందరికీ మేము మహిళలందరం కూడా వారికి మొట్టమొదటిగా సీతక్క గారిని పూర్తి స్థాయి ఖండిస్తూ ఉన్నాం. అసలు సీతక్క గారిని ఒక మాట అడగాల్సింది ఏంటంటే, మిమ్మల్ని కేటీఆర్ వారు రాష్ట్ర స్థాయి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఒక ములుగులోనే కాదు, ఏ కార్యకర్తకైనా ఇబ్బంది అయితే యావత్ రాష్ట్రంలో నలుమూలల్లో ఏ జిల్లాలైనా మాట్లాడే హక్కు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి ఉంది. వారు అడిగింది కూడా ఏంటంటే, మీ అనుచరజనంగా చేస్తున్న అరాచకాలు, ఆగడాల గురించి, ప్రత్యేకంగా మీరు ఆదివాసి బిడ్డలకి ఏదైతే అక్కడ జరుగుతున్న అన్యాయం గురించి వారు మాట్లాడుతూ ఉన్న విషయాన్ని మీ దృష్టికి మీ కార్యకర్తలు ఏది తీసుకొచ్చినా కూడా మీరు ప్రత్యేకంగా మీ కార్యకర్తలందరూ ఏమంటారంటే, సీతక్క మంత్రి అయితే మేము బాగుపడతాం, మాకేదో జరిగిపోతుందని చెప్పేసి ఎంతో ఆశ పెట్టుకున్నాం అని చెప్పేసి మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ములుగు జిల్లాలో ఉన్న అందరూ కూడా మీ అనుచరగణ వెళ్ళి మీ ఇన్ఛార్జ్ అయిన మీనాక్షి నటరాజన్ గారికి ప్రత్యేకంగా వెళ్ళి వారికి లేఖ ఇచ్చిన విషయం మీరు మీ దృష్టికి వచ్చిందో లేదో మీరు గమనించాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. నిజంగా మీరు న్యాయం చేయదలుచుకుంటే ఒక ఆదివాసీ బిడ్డగా ఏదైతే జీవో నెంబర్ 49 ఉందో, అంటే ములుగు నియోజకవర్గంలో ఆదివాసీ బిడ్డలకి ఇబ్బంది అవుతుంది, తరిమి కొడుతూ ఉన్నారు, మాకు ఆపద ఉంది జీవో 49 ద్వారా అని ఎవరైతే అందరూ రోడ్ ఎక్కి ఇబ్బంది పడుతూ ఉన్నారో ఆ ఆదివాసీ హక్కులని కాల రాస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి అందరూ వాబోతున్నారు, ఇబ్బంది పడుతున్నారని మావోయిస్ట్ పార్టీ తరపున లేఖ రాసిన విషయాన్ని కూడా వాస్తవం కాదా అని మేము సీతక్కని ప్రశ్నిస్తూ ఉన్నాం. నిజంగా మీరు నిజంగా ఒక ఆదివాసీ బిడ్డ అయితే మీరు అధికారంలో ఉన్నది ప్రభుత్వం మీదే, మీరు క్యాబినెట్లో ఉన్నారు, నిజంగా మీరు ఆదివాసీ బిడ్డకు న్యాయం చేయగలిగేదైతే జీవో 49 ఎందుకు రద్దు చేయట్లేదో మీరు ఆదివాసీ బిడ్డలందరికీ కూడా మీరు సమాధానం చెప్పాలని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అంతేకాదు, మీరు ముందు గమనించాలి, ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ఒక వాట్సాప్లో చిన్న మెసేజ్, ఒక కాంగ్రెస్ కార్యకర్త నాకు ఇందిరమ్మ ఇల్లు రావట్లేదు అని వారు వాపోతే కాంగ్రెస్ నాయకులు అక్కడ ఉన్న పోలీసుల యొక్క ఒత్తిడి మేరకు, వాళ్ళ ఇబ్బంది మేరకు ఆత్మహత్య చేసుకునే విషయం మీ దృష్టికి రాలేదా? మీ కళ్ళు మూసుకుపోయినాయని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం.